అరే షర్మిల మేడం గా ఒక్క నిమిషం. మేడం 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 షర్మిల మేడం మేడం పరధ్యానంలో ఉన్నారా ఏంటి? అసలు ఏం ఇదేంటి వినట్లేరు? యాక్చువల్ మీ ఇంటికి పోయి వచ్చింటివి, చాలా రోజులు అవుతుంది కదా. మొన్న అదేంటి ఇంటికి వెళ్ళారా మీరు? మనం ఇప్పుడు లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా. అవును, ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్పారు కదా కొంచెం ఇక్కడ ఉన్నానని మీకెవరు చెప్పారు? అంటే పాప వాళ్ళు చెప్పారు అనమాట, ఇక్కడ కీర్తి అపార్ట్మెంట్ దగ్గరికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తది అవునా అని చెప్పుండే. అందుకే సరే మరి వాళ్ళ ఇటు సైడ్ ఉండొచ్చు అనేసి మేము ఇదే రూట్ లో వస్తున్నాం. అందుకే మీరు ఏమైంది మేడం? అసలు మొత్తం కొంచెం పరధ్యానంలో ఉన్నట్లు కనపడుతున్నారు, ఏది పిలిచినా పలకట్లేరు. ఏం లేదు, అంటే అసలు ఏం జరిగింది, ఏమైంది ఈ వారం రోజులలో? అట్లా కాదు, ఇది మొన్న ఏదో నాకు 1 వీక్ నుంచి మైండ్ పనిచేయట్లా. అరే అందుకనే నేను, మీరు ఏమనుకోవద్దండి, నేను అంటే ఈ రూట్ లో నేను నడుచుకుంటూ వెళ్తాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అవును చెప్పారు, మహేశ్వరక్క వాళ్ళ ఇంటికి. ఎందుకంటే మామూలుగా అయితే చిన్న పాప ఉంటే ఆటో బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళం, ఆటో బుక్ చేసుకుని నైట్ 11 గంటలకు అట్లా వెళ్ళేవాళ్ళం, 12 గంటలకి వాళ్ళ ఇంట్లోనే. మీకు చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను, అక్కడే తిని అక్కడే ఉండి వస్తున్నాము, టైం పాస్ అక్కడే అయిపోతుంది నాకు అని చెప్పేసి. వేరేది అది కుక్క ఇక్కడ మొన్న మీకు చెప్పినట్టు గుర్తుంది. ఇంటర్వ్యూలో ఒక మాట అయితే అన్నారు కానీ క్లారిటీగా చెప్పలే. మళ్ళా తర్వాత నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత తీసుకుందాం సార్, మొత్తం స్టోరీ కూడా చెప్తాను అనేసి అన్నారు. కానీ మళ్ళీ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేశాను, 2-3 టైమ్స్ కాల్ చేసి ఉంటే రెస్పాండ్ కాలేరు. అదే మరి ఏంది అసలు ప్రాబ్లం, ఏం జరిగింది ఏంది అని ఒకసారి ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం అనేసి వచ్చి ఇంటికి పోయారా మీరు? ఇంటి దగ్గరికి వెళ్ళి పాప చెప్తే ఇటు సరే కీర్తి అపార్ట్మెంట్ సైడ్ వెళ్తుంది అని అంటే, సరే ఒకసారి అయితే కలిపి చూద్దాం, కలిస్తేనేమో కలుస్తుంది లేకుంటే లేదన్నట్టు వస్తుంటే బాగానే సడన్ గా మీరు కలిశారు. అసలు చాలా సార్లు మేడం మేడం అంటున్నారు. అది కాదు మేడం, ఒకవైపు నేను ఏదో లోకంలో ఉన్నాను, అదేదో మొన్న కుక్కది చెప్పాను కదా మీకు, మాట్లాడాలనుకున్నాను కానీ మళ్ళీ దాని గురించి మైండ్ మొత్తం దాని మీదకే పోతుంది నాకెందుకో. అంటే ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు రోడ్డు మీద ఎన్నో కుక్కలు ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం, చాలా కుక్కలు అయితే ఉంటాయి. మరి ఈ కుక్క గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు? అసలు ఏంది ఆ కుక్క స్పెషాలిటీ ఏంది? మరి మీకు ఆ కుక్కకు ఉన్నటువంటి బాండింగ్ ఏంది అనేది మాకు సస్పెన్స్ అనిపిస్తుంది. మీకు సస్పెన్స్ ఏమో గానీ నాకు ఇప్పుడు కూడా, మీరు మొన్న ఫోన్ చేసినప్పుడు ఏంటి మేడం ఏడుస్తున్నారా, గొంతు ఎందుకు అట్లా అయిపోయింది, కొంచెం ఏదో బాధలో ఉన్నట్టున్నారని కూడా మీకు చెప్పాను, గుర్తుందా? ఒకసారి లిఫ్ట్ చేశారు కానీ తర్వాత ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే తెలుసు, ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు అంతా చాలా కుక్కలు ఉంటాయి, వాటికి బిస్కెట్లు వేస్తాను, అన్ని చేస్తాను, కానీ ఇది డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అంటే ఆ రోజు ఇట్లనే సేమ్, ఇంకా ఇప్పుడు 11 మేము వెళ్తున్నాము, మేము వెళ్ళేటప్పుడు దక్ష స్కూల్ దగ్గర పడుకొని ఉన్నింది. మా పాపకు చెప్పి, వామ్మో ఇదేంది ఇంత పెద్దగా ఉంది, కలర్ కూడా డిఫరెంట్, బూడిద కలర్ లో ఉంది అది. అంటే ఇప్పుడు ఆ కుక్క ఇప్పుడు మనకు రెగ్యులర్ గా చూసే కుక్కల కంటే ఇది డిఫరెంట్ ఉంది. అట్లా? అవును, డిఫరెంట్ గా ఉంది. కాకపోతే నేనేం చేశానంటే 11:45 అయింది నైట్, 11:45 అయిపోయి అయితే ఇట్లనే వెళ్తున్నాము. వెళ్తుంటే నేను మా పాప మాట్లాడుకుంటే, 11:45 అంటే మనకి ఏముంటది చెప్పండి, ఇట్లా వెళ్తున్నాము. మా పాప ఏం చేసిందంటే చివరి వరకు చీకటి అయింది, ఇక్కడ ఓన్లీ బైకులు కార్లు తిరుగుతాయి కానీ ఇద్దరు ఆడపిల్లలు ఆ టైంలో అంటే కష్టం కదా. మళ్ళీ ఇక్కడంతా కొంచెం తాగుపోతలు ఉంటారు, భయమే, చిన్న పాప భయపడుతుంది. సరే అని చెప్పేసి ఇక్కడి నుంచే యూటర్న్ తీసుకున్నాం కదా. ఇప్పుడు యూటర్న్ మీరు ఈ రూట్ లో వచ్చారు కదా, ఆ రూట్ లో వచ్చాక మరి మేము యూటర్న్ లోనే మా ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళాం అనమాట. చేసుకుంటూ వెళ్తే మీకు చూపిస్తాను. ఆ కార్ టర్నింగ్ దగ్గర తీసుకునే వరకు అది మా వెనకాల ప్రత్యక్షమైంది. అంటే ఇక్కడ మేము వెళ్ళేటప్పుడు ఈ టైంకి వెళ్ళేటప్పుడు దక్ష స్కూల్ దగ్గర పడుకుంది. మళ్ళీ నైట్ 11:45కి అది ఎక్కడుందో అక్కడ లేదు, మళ్ళీ నైట్ లేదు. సరే అని చెప్పేసి ఇట్లా వెళ్తున్నాం మేము. సపోజ్ మీకు ఇబ్బందిగా ఉంటది, నా కోసం మళ్ళీ ఇంత కష్టపడి వచ్చారు మీరు ఇక్కడే తీసుకోవాలని డిసైడ్ అయిపోయారేమో. మళ్ళీ చాలా సస్పెన్స్ ఉంది మేడం, అసలు ఏంటి, అరే అంత స్పెషాలిటీ ఏంది, మరి అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకుందాం మేడం మాటల్లోనే అనేసి. ఇదే ప్లేస్ మాకు కూడా చాలా ఇదే ప్లేస్ ఎగ్జైటింగ్ ఇదే ప్లేస్. ఇదే ప్లేస్ లో మా పాప ఇటు వచ్చింది కదా, చేయి పట్టుకొని గుంజింది కాదు మా పాప, ఇక్కడ పట్టుకొని లాగంగానే ఏందమ్మా రాత్రి ఏందది బండ్లు వస్తున్నాయి చూసుకున్నాడు అంటే, బండి కాదు అటు చూడు ఎట్లా వస్తుందో అని చెప్పేసి షాక్. ఇప్పుడు మన వెనకాల వచ్చేటప్పుడు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు మన వెనకాల ఉంటది కదా, ఉన్నింది
షాక్ అయితే సరే అని చెప్పేసి పోనన్నా ఎందుకు వస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని చెప్పేస్తే పోలా అది ఇంకా అంతే. ఇక్కడ ఆగామా, ఇక్కడే స్టాప్. నేను ఇక్కడ 5 నిమిషాలు ఆగాను, అది అక్కడ 5 నిమిషాలు ఆగాడు అంతే. అంటే మా పాప అమ్మ నాకు భయం వేస్తుంది అంటే అది ఉండడం కూడా ఇంత హైట్ ఉంది, ఇంత హైట్ ఉంది, ఇంత హైట్ ఉంది అది. అయితే సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం, రామ్మా అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చెట్టు దగ్గర ఆగాము. ఆ చెట్టు దగ్గర ఆగాము, అక్కడ కూడా 5 మినిట్స్ ఆగాము, పోవట్లేదు. మొత్తానికైతే కుక్క ఫిక్స్ అయింది. కాలభైరవుడే మీ ఇప్పుడు ఆ కుక్క రూపంలో వచ్చింది అనేసి మా పాప ఏమనిందంటే, అమ్మా మనం ఇద్దరం వెళ్తున్నాం అని చెప్పేసి సాక్షాత్ మనం శివుడికి ఎంత పూజ చేస్తామో ఆ శివుడే కాలభైరవుని పంపించాడేమో అని చెప్పేసి మా పాప చెప్తే, అదేందమ్మా మనకి అన్ని కుక్కలు మనకి పరిచయము, మనం అన్ని చూస్తుంటాము, అవి రాలేదు కానీ ఇదెందుకు వస్తుందని చెప్పేసి నా జీవితంలో ఫస్ట్ టైం, నేను చెప్తున్నాను కదా, నా లైఫ్ లో నా జీవితంలో ఫస్ట్ టైం నా అనుభవము ఇదే. నాకు అసలు మీరు చెప్తుంటే మేమే మాకే షాక్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా కుక్క ఉంది, మరి అది ఎంత మచ్చిక మనకి, టోటల్ డిఫరెంట్. వాళ్ళ ఇంటి గడప దాకానే వస్తాడు వాడు రాజా, కానీ అక్కడి నుంచి బయటికి రాడుగా. కానీ ఇది ఎక్కడి నుంచి ప్రత్యక్షమైందో, మాకు దక్ష స్కూల్ దగ్గర పడుకుంది ఒక్కటి కనిపించింది, తర్వాత అక్కడి నుంచి మేము ఇక్కడ వరకు నడుచుకునేటప్పుడు మన వెనకాల ఎవరు లేరు. ఇక్కడికి రాగానే ఇక్కడ సడన్ గా దానికి ఇట్లా తాకింది మా పాపని. అంటే మీరు ఒంటరిగా ఇద్దరు పాప మీరు వస్తున్నారు కాబట్టి మీకు రక్షణగా ఆ శివుడే ఇక్కడ చూసాము, ఎక్కడన్నా పడుకుంటుందా అని చెప్పేసి చాలా సార్లు ఈ రూట్ లో వారం నుంచి ఎతుకుతున్నా కుక్కని నేను, కానీ ఎక్కడ చూసినా గానీ అది మాత్రం కనిపించలేదు. ఏడ్చా నేను, నేర్చుకున్నా, అదేంటి శివయ్య నువ్వు శివుడి రూపంలో వచ్చావా లేకపోతే ఎందుకు వచ్చావు, మాకు మంచి చేయడానికి వచ్చావా అని చెప్పేసి ఇంకా రాత్రి 2 గంటల వరకు పడుకోలా. ఇంకా తెల్లవారితే మనం ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 11:45కి ఇక్కడికి వచ్చామంటే ఇంకా 12 దాటితే సోమవారం కదా, మండే. సాక్షాత్ ఆ పరమశివుడే అనుకొని చెప్పేసి ఇంకా మేము వెళ్తూనే ఉన్నాము. వెళ్తూ ఉంటే అది ఎక్కడెక్కడ వరకు ఇంటి వరకు వచ్చిందంటే మీకు అయితే ఇక్కడ వచ్చాము. ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు దగ్గర ఎగ్జాక్ట్లీ మేము ఇక్కడే నించున్నాం. ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, ఇక్కడ నించున్నాము. అయితే ఇక్కడ నించున్న తర్వాత సరే అని చెప్పేసి ఏందబ్బా అని చెప్పేసి ఇక్కడ ఇదిగోండి రాళ్ళు కూడా ఉన్నాయి చూడండి. నేనేం చేశానంటే ఇక్కడ కూర్చున్నా, ఈ రాయి మీద కూర్చున్నా. కూర్చుంటే ఇట్లా కూర్చున్నాను చూడండి. ఏమిరా నువ్వు పోవా, సరే నువ్వు పోకుంటే నేను కూడా ఈడనే కూర్చుంటాను అన్నాను. సరే నువ్వు ఎంతసేపు ఉంటావు ఉండు, నేను అంతసేపు ఉంటాను, తెల్లవారుదలు ఈడనే ఉందాము, సరే నీకు ఆకలి వేస్తుందా, ఎందుకు వస్తున్నావు మా వెనకాల అని చెప్పేసి ఇట్లనే మాట్లాడు కూర్చుంటే ఆడ కూర్చున్నాడు. ఇట్లా కాలు వేసుకొని, వాటి 2 కాళ్ళు ఇట్లున్నాయి కుక్కవి, వేసుకొని ఆ కాలు మీద ఈ తల అసలు నాకు చూస్తూ అట్లనే కూర్చున్నాడు. మా పాప ఇక్కడ నించుంది, నించుంటే అర్థమైంది నాకు, తెలిసిపోయిందని. కానీ మాకు ఇన్ని జంతువుల్ని నేను వీడియోస్ తీశాను, పావురాల దగ్గర నుంచి చిన్న చూసారు కదా. మొత్తానికైతే మీరు మనుషు ప్రేమికులే కాదు జంతు ప్రేమికులు అని కూడా నిరూపించుకున్నారు. చాలా జంతువులని అంటే కుక్కలే కావచ్చు, పిల్లులు, పావురాలను కూడా చాలా ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు అనేసి కొన్ని వీడియోలు చూసాను. అయితే ఏంటంటే ఇది మామూలుగా వెళ్తుంటే ఇంకంతే ఇట్లా లేసానా, సేమ్ ఇప్పుడు లేసాను కదా, లేసాడు. సరే మేము ఇంటి వరకు వస్తాము, మీరు నడుస్తుంటే ఇంకంతే. ఎక్కడి నుంచి మీరు ఇప్పుడు మీ ప్లేస్ చూపించాను కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఇంటి ముందు మా ఇల్లు మీరు వెళ్ళొచ్చారు కదా ఇంటికి, ఆ రోజు కూడా శివుడిది వీడియో తీశారు, ఆ గేట్ ముందు వరకు వచ్చాడు. సరే అని చెప్పేసి మేము నించుంటున్నాం, అరే నించోవే నువ్వు కూడా చూద్దాము ఎంత వరకు వస్తాడు అని చెప్పేసి నించోవే అని చెప్పేస్తే ఇంతే. నించుంటున్నాడు, నడుస్తున్నాడు, కూర్చుంటున్నాడు. అసలు ఎందుకు వచ్చావు, వెళ్ళు, వద్దమ్మా కుక్కలు ఉన్నాయి కరుస్తాయి, వెళ్ళు స్వామి, నువ్వు శివయ్యవైతే నా మాట విను, వెళ్ళు, సరే నీకు ఆకలి వేస్తుందా, పాలేస్తే నువ్వు తాగేసి వెళ్ళిపోతావా అంటే ఇట్లా చూస్తున్నాడు. కళ్ళు ఎట్లున్నాయి తెలుసా, కళ్ళు ఎట్లున్నాయంటే మొత్తము లైట్లు ఉంటాయి చూసారా, చిన్న చిన్న 0 బల్బ్ లాగా మెరుస్తుంటాయి చూసారా, ఆ విధంగా ఉన్నాయి దాని కళ్ళు.
ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా మేము చూడలేకపోయాము. ఆ వీడియో కూడా మీకు పంపిస్తా. అది ఎట్లా అంటే ఆ వీడియో కూడా మా పాప స్నాప్ లో పెడదామని చెప్పేసి టైప్ చేసి పంపించింది. ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. కానీ నాకు ఎక్కడ బాధ కలుగుతుందంటే, ఎక్కడ నాకు ఏడుపు వస్తుందంటే, ఛీ ఇంత ఘనంగా మనం ఇంత అక్కడి నుంచి ఇంటి వరకు వచ్చేటప్పటి నుంచి ఇంత ఇదిగా చేసింది అది ఎందుకు వీడియో తీయలేకపోయా నేను, ఎందుకు వీడియో తీయలేకపోయానని చెప్పేసి అదొక్కటే బాధ, అదొక్కటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ దేవుణ్ణి ఎందుకప్పా ఇట్లా చేసుకున్నామా అని చెప్పేసి నేను ప్రతి ఒక్క వీడియో నేను ప్రతి తీస్తా, పెడుతున్నాను కదా. అదే నాకు ఆశ్చర్యం. మా ఫ్రెండ్స్ మా మహేశ్వర్ అక్క గాని వాళ్ళ పిల్లలు గాని ఎంత పని చేసావా అంటే నువ్వు ప్రతిసారి ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, ఇది ఎందుకు తీయలేదా అంటే అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఎవరికి ఫోన్ చేసి షేర్ చేసుకున్నా గానీ అందరూ జయ అనే అమ్మాయికి అక్క ఎందుకు అక్క నువ్వు తీయలేదు, ప్రతిదీ వీడియో తీసి స్టేటస్ పెడతావు కదా, దాన్ని ఎందుకు తీయలేదక్క అని చెప్పేసి అందరు బాధపడుతున్నారు. ఎందుకంటే మేడం తెలంగాణ రాష్ట్ర పరంగా తీసుకున్నట్టయితే కొమరవెల్లి మల్లన్న దేవుడు అని ఉంటాడు. మల్లన్న దేవుడు ఆయనని మొత్తం సాక్షాత్తు కుక్క రూపంలోనే చూసుకుంటారు చాలా మంది తెలంగాణ ప్రజలు. అవును. అటువంటిది మీ వెంటే ఉంటూ మీకు మొత్తం రక్షణగా అక్కడ మీ ఇంటి వరకు వచ్చి మీ భద్రంగా ఇంటికి చేరినాక మళ్ళా కనపడకుండా పోవడం అనేది ఇక్కడ ఒక సస్పెన్స్ లాగా కనపడుతుంది. అంటే అసలు ఏం జరిగింది, ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి సంఘటనగా మాకైతే అనిపిస్తుంది మేడం. సంఘటన కాదు, ఇప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడడం లేదు సరిగా. ఎవరు మాట్లాడిచ్చినా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే ఆ మైండ్ లో ఆ కుక్కనే ఉండిపోయింది నాకు. ఓకే, అందుకే అసలు మీరు చాలా సార్లు పిలిచాను, పరధ్యానంలో ఉన్నారు. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేము చార్మినార్కి వెళ్దామని వెళ్ళాము. 7కి వెళ్ళామన్నమాట. ఒక కారు పక్క నుంచి పోతుంది, మా పాప చేయబట్టి గుంజింది. ఎక్కడున్నావమ్మా నువ్వు, రన్నింగ్ చూసుకో, ఇక్కడ ఇప్పుడు చూసారు కదా మీరు, ఫాస్ట్ గా వచ్చేస్తాయి. ఎక్కడున్నావు నువ్వు, ఏం ఆలోచిస్తూ నడుస్తున్నావు, కారు వస్తుంది, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అంటే, నాకెందుకమ్మా కుక్కనే గుర్తుకొస్తుంది, మనం ఎందుకు వీడియో తీయలేదు, ఎందుకు ఇది చేయలేదు, అందరు చెప్తే పిచ్చి అనుకుంటారు అని కొంతమంది నమ్మరు, అది వీడియోస్ తీసుంటే బాగుండు అంటే, మా పాప ఏం చెప్పిందంటే స్నాప్ లో నా దగ్గర ఉందిలే ఒకటి చిన్న వీడియో తీసాను, స్నాప్ లో పెడదామని, అది పెట్టు అంటే, కాదు అది అట్లా ఎంత విచిత్రంగా చేసింది తెలుసా మీకు. చాలా ఇప్పుడు ఈ రాయి దగ్గర కూర్చున్నా కదా, ఆ రాయి దగ్గర కూర్చుంటే ఇట్లా పెట్టుకొని దాని మీద మీరు కూర్చోండి, నేను మిరాకిల్ కదా, మిరాకిలే. ఇక్కడ వేరే వాళ్ళ ఇక్కడ బోర్ వేస్తున్నారు, అప్పుడు బోర్ వేసి ఆపేశారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఎంత ఈ అభూత కల్పన ఏదో చెప్తుంది, ఏదో హిందూ మతం గురించి ప్లస్ చేయడానికని ఏదో చెప్తుంది, అన్ని కట్టుకథలు కూడా చెప్తుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఎవరైనా సరే చాలా మంది దొంగ బాబాలు, దొంగ జాతకం చెప్పేవాళ్ళు, ఇప్పుడు మీకు అమ్మాయి గురించి కూడా వెళ్తూ జాతకాలు చెప్పుకుంటూ అమ్మాయి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్తున్నారు కదా, కానీ అదంతా ఫేక్. కానీ నేను అందరు నమ్మని వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, శ్రీనగర్ కాలనీ టెంపుల్కి వెళ్ళేసి ఆ శివుణ్ణి ఇట్లా ముట్టుకొని ఆ శివుడి మీద ఒట్టేసి కూడా చెప్పడానికి కూడా నేను సిద్ధం. ఎందుకంటే నమ్మని వాళ్ళకి మీకు తెలుసు ఎంత దేవుడి పిచ్చే నాకు, అలాంటిది నేను మనుషుల మీద కొట్టేయను. దేవుడిని ఏదైనా నిరూపించుకోవాలంటే నేను ఆ శివుడిని తాకే చెప్తాను, పదండి ఎంత పవర్ఫుల్ దేవుడైనా సరే ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తానని చెప్పేసి ఇలా ఛాలెంజ్ గా తీసుకుంటాను నేను. ఇప్పుడు ఏంటంటే మేడం, మీరు ఒక ముస్లిం మహిళ అయ్యుండి కూడా ఇప్పుడు హిందూ దేవి దేవతలను పూజిస్తూ ఆరాధిస్తున్నారంటేనే కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు. అవును. అటువంటిది మరి ఇప్పుడు ఈ కుక్క గురించి ఈ యొక్క విషయాన్ని మొత్తం మీకు జరిగినటువంటి నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనని చెప్పినప్పుడు ఏంటంటే ఆమె ఏదో కట్టుకథ కల్పించి చెప్తుంది అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు దానికి కూడా దేవుడు ఏంటంటే ఆ వీడియో తీయకపోవడము, కొంతమంది నమ్మరు. కానీ ఎవరు నమ్మినా నమ్మకన్నా నాకు ఏం నష్టం లేదు. ఎందుకంటే ఈ కుక్క గురించి తెలిసిన వాళ్ళు 2 భార్యాభర్తలు మా ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు ఆ టైంలో. ఆ టైంలో ఎందుకు కూర్చున్నారో ఏమో, ఎందుకంటే ఎవరు నమ్మని వాళ్ళు ఏంటంటే ఆ టైంలో వాళ్ళు కూర్చోబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి చూపిస్తా, వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తా. నేను ఇట్లనే నడుచుకుంటూ పోయాము. నడుచుకుంటూ పోతే ఎంతసేపు ఆగితే అంతసేపు నిల్చోడము, మేము నడిస్తే నడవడము, మేము కూర్చుంటే కూర్చోవడము అలా చేశాడు.
నాకు ఏడుపు ఎక్కడ వస్తుందంటే నేను నిరూపించుకోలేకపోతున్నానే, నేను అంత ఫేక్ కాకూడదు, నేను నిరూపించుకోవాలి, ఎలా నేను నిరూపించుకోవాలని చెప్పేసి అదొక బాధలో ఉన్నా నేను. అరే ఇప్పుడు ఆ టెన్షన్, ఆ బాధనే మీరు ఎవరు పిలిచినా గానీ మీరు పలికే పరిస్థితులు లేరు. నిన్న కారు కూడా గుద్దపోయింది, మా పాప చేయబట్టుకొని లాగుకుంటే మాత్రం ఆ కారు, ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు కదా, నేను నడిచే దాంట్లో ఉంది, పరధ్యానంగా పోయే దాంట్లో ఉంది. అందుకు నేను ఎందుకు మంచిగా వచ్చాడా, దేనికి వచ్చాడని చెప్పేసి, ఒక మిరాకిల్ ఏమైనా నా లైఫ్ లో ఏమైనా చేయబోతున్నాడా, దేని గురించి వచ్చాడని చెప్పేసి తర్వాత ఆలోచించా నేను. ఆలోచించిన తర్వాత ఇది 7 నైట్ జరిగిందంటే, 7 అంటే 12 దాటితే 8 సోమవారం 8వ తేదీ. సరే అవును, సరే అని చెప్పేసి నేనేం చేశాను, శనివారం ఆదివారం చూసి నేను సోమవారం రోజు ఇట్లా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. అంటే మీరు 1 వీక్ అయింది కదా మీ వీడియోలు పెట్టి, ఏమన్నా పెట్టారా అని చెప్పేసి, లింక్ ఏమన్నా పంపించారా అని చెక్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. చెక్ చేసుకుంటూ కూర్చుంటే తుని కేసు అమ్మాయిది వచ్చింది. సడన్ గా తీస్తుంటే వస్తే స్క్రీన్ మీద ఏంటంటే కుక్కదే ఉంది. అవును, అక్కడ అసలు ఆ సంఘటనకు కుక్కకు ఎంతో అభినవ భావం ఉంది. అయితే ఆ కుక్కను చూసే వరకు ఇదేంది, మనము శనివారం అయితే ఆదివారం నైట్ ఇట్లా జరిగింది, ఇదేంది ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను మా చిన్న పాప మాట్లాడుకుంటే అది వీడియో క్లిక్ చేశాను. క్లిక్ చేయంగానే ఇట్లా అమ్మాయి తప్పిపోయింది, అమ్మాయితో పాటు కుక్క ఉంది, ఎలా తప్పిపోయిందో ఆ అమ్మాయితో పాటు కూడా కుక్క కూడా పోయింది అని చెప్పేస్తే, అబ్బా ఎంత విశ్వాసం చూడు. అంటే నాకు ఒకటి అర్థమైంది పాయింట్ ఏంటంటే, ఈ కుక్క మనకి ఏదైనా హింట్ ఇవ్వబోతుందా, ఏదైనా హింట్ ఇవ్వబోతుందా, మన వల్ల వాళ్ళకి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని చెప్పేసి అట్లా అనుకున్నాను ఆ వీడియో చూసినంతసేపు. ఇప్పుడు ఆ వీడియోలోనే వెళ్ళిపోతున్నా నేను. ఆ కుక్క ధ్యానం మీద ఉన్న ఈ పిల్ల ఎవరైతే తప్పిపోయిందో ఆమె మొత్తం ఫోకస్ మొత్తం దాని మీద పెట్టా. ఇప్పుడు ఆ కుక్క కూడా చనిపోయింది. ఇంకో విషయం ఏంటి తెలుసా మీకు, ఇంకో విషయం ఏంటంటే, ఆ కుక్క వెళ్ళిన కుక్క 4 రోజుల తర్వాత తిరిగి వచ్చింది అన్నారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మీద అటాక్ చేసింది. మళ్ళీ దాంట్లో బోన్లో పెట్టారు కదా, బోన్లో పెట్టినప్పుడు దాని సిచ్యువేషన్ అది ఎలా ప్రవర్తిస్తుందో అది చూసి మా పిల్లలకు ఒక మాట అన్నా. మా పాప అప్పుడు అరుణాచలంలో ఉంది. అమ్మ ఇట్లా చూడు కుక్కకి ఎంత విశ్వాసమో, నిజంగా పాపం అనిపిస్తుంది. ఆ కుక్కను చూస్తే బోన్లో పెట్టి దానికి ఫుడ్ పెట్టి పట్టుకున్నారు, అమ్మాయి అయితే దొరకలేదంట, ఈ కుక్క మనకి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాలేదని చెప్పేసి నేను అట్లా మాట్లాడుకున్న తర్వాత మా చిన్న పాపకి, మా మహేశ్వర్ అక్కకి ఫోన్ చేసి, అక్క ఆ కుక్క బతకదక్క, నాకు పాపం అనిపిస్తుంది అక్క అంటే, చీ అదేంది షర్మిల అట్లా చెప్పావు, నీకు కుక్కలంటే ఎంత ఏ జంతువైనా నీకు ఇష్టం కదా, ఆ కుక్క చచ్చిపోతుందని ఎందుకు అట్లా అంటున్నావు, ఒక్కటే ఒక సాక్ష్యము ఆ కుక్కనే, ఆ అమ్మాయి దొరకబట్టడంలో సాక్ష్యము, అది దారి చూపించడానికి కూడా ఆ కుక్కనే, అందుకే దాన్ని బోన్లో పెట్టారేమో, ఇంజెక్షన్స్ అది వేస్తున్నారు, అలా చెప్పకు, అమ్మాయి దొరకాలని కోరుకో అంటే, లేదక్క ఆ కుక్క చచ్చిపోతుంది అన్నాను. అని నా అని చెప్పిన తెల్లవారుజామున మధ్యాహ్నమే ఆ కుక్క చనిపోవడం జరిగింది. అంటే మీరు గతం వీడియోలో కూడా చెప్పారు మేడం, నా నోటి వాకు చాలా బలంగా ఉంటది, నేను ఏది చెప్తే అదే అవుతుంది అని అంటారు కదా. అవును. అంటే ఏంది అంత పవర్ ఏంటి మీ నోటికి? అంటే చెప్తాను కదా, మనకి ఏదైనా సరే పలికిచ్చాలన్నా గానీ, ఏదైనా మనం తొందరపాటులో మాట్లాడాలన్నా గానీ, ఏదైనా ఏదో జరగబోతుందని చెప్పించడానికి కూడా మనకి దేవుడు ఉంటాడు. మన నెత్తి మీదే కాదు, దేవుడు మన నాలుక మీద కూడా దేవుడు కూర్చుంటాడని పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మా పాపకి ఇప్పుడు మా పాప ఇంటికి వెళ్ళొచ్చామని చెప్తున్నారు కదా, మొన్న మీరు ఫోన్ చేసినప్పుడు మా పాపకి యాక్సిడెంట్ అయిందని చెప్పానా, చూసారా దెబ్బలు? ఒక్కటే చెప్పాను, అమ్మా నువ్వు ఏదైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భక్తితో వెళ్ళు, భక్తితో రావాలి, నీకు ఎక్కడన్నా నిద్ర వస్తే పడుకో, ఎంతసేపు నువ్వు దేవుడి మీద ఫోకస్ పెట్టు, ఇక్కడ ఎలా ఉన్నాం మేము అని చెప్పేసి మా గురించి ఆలోచించొద్దు. ఆమె ఒక పరధ్యానంగా బండి నడుపుకుంటూ ఇక్కడి నుంచి 2 వీలర్లో వెళ్ళింది, యాక్సిడెంట్ చేసుకుని ఇంటికి వచ్చింది. నేను అందుకే నాకు ఏదన్నా ఆ రోజు ఎందుకో మా పాపకి శనివారం యాక్సిడెంట్ జరుగుతుంది అనగా మొత్తము చెమటలు ఇట్లా కారిపోతున్నాయి, డ్రెస్ మొత్తం తడిచిపోతుంది. మహేశ్వర్ అక్క ఉండి, ఏంటి షర్మిల ఇంత చల్లగా ఉంటే నీకు ఎందుకు చెమటలు పుడుతున్నాయి అంటే, అక్క లేదక్క ఏదో జరగబోతుంది, మా పాప నైట్ కంతా వస్తానని చెప్తుంది, ఏమో జరగబోతుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అర్థమైంది. శనివారం పొద్దున ఫోన్ చేసింది అంతే, ఇంకా ఫోన్ లేదు ఏం లేదు, ఆ రోజే యాక్సిడెంట్ జరిగింది.
ఓకే. పొద్దున మాట్లాడింది, మధ్యాహ్నం కంతా లేదు, ఇంకా చాలా తీవ్రమైన గాయాలైనాయి. తీవ్రమైన ఏదేమైనప్పటికీ ప్రాణాలతో బయటపడడం అనేది ఆ యొక్క శివేచ్ఛ అనుకోవచ్చు. అని ఎన్ని దెబ్బలంటే ఆమె ఒంటి నిండా యాక్సిడెంట్లే. ఎందుకంటే నేను ఏం చెప్పినా వినండి అని నేను ఈ రోజు ఆమెను చూసి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే చాలా ఏడ్చాను. నేను చాలా ఏడ్చిన తర్వాత నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏడిస్తే ఒకటే చెప్పింది, ఎందుకు ఏడవకు, నీకెందుకు అట్లా తెలిసిపోతుంటాయి అని చెప్పేసి నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే వాళ్ళ మా మహేశ్వర్ అక్క కానీ వాళ్ళ కూతుర్లు కానీ పల్లవి కానీ సాహిత్య కానీ ఎంత బాగా చూసుకుంటారంటే ఈ రోజు దేవుడు ఒక రేంజ్ లో వాళ్ళని ఉంచాడు. నన్ను ఎవ్వరు మంచిగా చూసుకున్నా ఓ రేంజ్ లో ఉంటారు. నన్ను ఎవ్వరు ఏడిపించినా గానీ దేవుడు పిండేస్తుంటాడు. మా ఆయన గురించి కూడా చెప్పాను, మీరు చూశారు, మీరు నమ్మాల. కళ్ళతో చూసిన తర్వాత ఈ 5 years నుంచి ఎంత అనుభవిస్తున్నాడు అంత అనుభవిస్తున్నాడు. నేను ఎవరికి చెప్పాను. అందుకనే ఇంకా మీరు మాట్లాడుతున్నారు కానీ ఈ రూట్ చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. గుర్తొస్తుంది, అదే గుర్తుకొస్తుంది నాకు. మేము ఆగితే ఒక్కసారి అక్కడ కలిసే ప్రయత్నం చేద్దాం మేడం. మీ ఇంటి దగ్గర అన్నారు కదా ఇద్దరు పేరు భార్యాభర్తలు కూర్చొని ఉన్నారు. ఆ టైంలో కుక్కను చూశారు అన్నారు కదా, చూసారు. ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుందాము. ఓకేనా? ఇక్కడ కూడా డివైడర్ దగ్గర మీకు ఒక చూపించాలి నేను. కొంచెం ఆ డివైడర్ దగ్గర ఏం జరిగిందో అది కూడా చెప్పాలి మీకు. అంటే ఏం జరిగింది మేడం అక్కడ డివైడర్ దగ్గర దాడుతున్నాం మేము. ఒక కార్ వస్తూ ఉంది, అంటే రాత్రి 12 అయింది. అంటే ఎవరు పట్టించుకోరు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, అరే కుక్క పోతుంది వీళ్ళదేనేమో అనుకుంటారు మనం వెంట వస్తుంటే. కానీ మంది కాదు అది, మనకి అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. అంత సడన్ గా ప్రత్యక్షమైంది అది. సరే అని చెప్పేసి మేము వెళ్తున్నాము. డివైడర్ దాడుతుంటే కారు ఆ రూట్ లో 12 గంటల కంటే రోడ్డు ఖాళీ ఉంటే ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఫాస్ట్ గా వస్తుంటే అది నా మోకాలకి ఇట్లా ఆనిచ్చింది కదా. అంటే నువ్వు దాటకు, మీరు దాటకండి, ఉండండి, నేను ఉన్నా కదా. ఓకే, అంటే అక్కడి నుంచి వెహికల్స్ చాలా స్పీడ్ గా వస్తున్నాయి, ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇక్కడ ఆనించేశాడు తల. అది కూడా నేను వీడియో తీయలేకపోయానే అని చెప్పేసి ఏడ్చుకుంటున్నా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మేడం, ఆ యొక్క వీడియోలు గనక మీరు ఆ కుక్కకి సంబంధించి అన్ని తీసుంటారు, చాలా వరకు ఈ రోజు హిందూ ధర్మం మీద ఇంకా వచ్చేది. సరే, ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు, హిందూ ధర్మం నమ్మేవాళ్ళు ఎంతో మంది చూడండి. దాంట్లో డౌటే లేదు. మీకు ఎప్పుడు ఒక మాట చెప్పేదాన్ని, నాకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేమస్ కాబట్టి నేను ఫేమస్ అవ్వాలని అవసరం లేదు. సమాజం కోసమే మాట్లాడుతున్నా, ఒక ముస్లిం అమ్మాయిగా మాట్లాడుతున్నాను. మారే వాళ్ళు మారచ్చు, లేకపోతే లేదు. మీరు ఎవరైతే ఫేక్ అనుకుంటారో అది తప్పు. ఎందుకంటే మీరు ఒక దేవుణ్ణి నిందించినట్టుంటది. అది ఆ టైంలో మేము నడుచుకుంటూ రావడము, నాతో మా పాప ఉండడము, ఎప్పుడు మేము ఆటో బుక్ చేసుకుని ఆటోలోనే వెళ్ళేవాళ్ళము. అప్పటి నుంచి అది ఎప్పుడు మాకు కనిపించిందో అప్పటి నుంచి నేను వాకింగే. ఎందుకంటే ఏదో ఒక రోజు నన్ను ఎందుకంటే మీకు తెలిసే ఉంటది, ఒక ముద్ద అన్నం పెడితే మీరు 10 సంవత్సరాల తర్వాత గానీ దాని ముందు ప్రత్యక్షం అయితే గుర్తుపడుతుందని మనం విశ్వాసం చూపిస్తాయని చెప్తూ ఉంటారు. 100% కుక్కకున్న విశ్వాసం మనుషులకు ఉండదంటారు. నిజంగా ఈ రోజు అమ్మాయి విషయంలో కూడా ఆ కుక్క నిరూపించుకుంది. కానీ ఆ కుక్క గురించి కూడా నేను ఎందుకు చెప్పబోతున్నానంటే, అది కూడా ఎందుకు ఈ అమ్మాయి దాని గురించి ఏమన్నా నువ్వు చెప్పు. ఇంతమంది పోతున్నా అమ్మాయి కనపడట్లేదంటే సపోజ్ మనం వెళ్తే ఏమన్నా ఛాన్స్ ఉంటుందా అని అది ఏమన్నా హింట్ ఇచ్చిందా? మనకు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఫేమస్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళు చెప్పు అంటే కుక్క పోతుందని అన్ని కూడా అన్నా నేను. చెప్పయింది. మా ఫ్రెండ్స్, మా పాప అదే అంటుంది, ఏందమ్మా నోరులేని జంతువుని చచ్చిపోమని చెప్తావా అంటే, లేదే దాని సిచ్యువేషన్, అది బోన్లో అది ఎట్లా ప్రవర్తిస్తుందో నువ్వు చూడు. కానీ ఆ అమ్మాయిని చేసినప్పుడు, ఆ అమ్మాయిని రక్షించేటప్పుడు, ఎత్తుకునే వెళ్ళేటప్పుడు అది అటాక్ చేసి ఉండొచ్చు. దాన్ని కొట్టి దాని మీద విషప్రయోగం ఏదో చేసినట్టున్నారు. కానీ ఈ వీడియోను నేను 2 రోజులు చూడలేదు, నిజం చెప్తున్నా. అంటే ఇప్పుడు అక్కడ అమ్మాయిది జరిగిందనొచ్చా? ఎందుకంటే ఇప్పుడు పాపము పోలీసులు కానీ, NDRF, SDRF కానీ, మిలిటరీ వాళ్ళు అందరినీ రంగంలోకి దింపారు. పాపం ఏపీ వాళ్ళు, గవర్నమెంట్ విషప్రయోగము జరిగింది అని నేను ఇట్లా రాసిస్తా. దానికి బలమైన దెబ్బలు కొట్టారు. 4 రోజుల తర్వాత అది తిరిగి వచ్చిందంటే, ఇంటికి తిరిగి రాగానే అటాక్ చేసిందంటే, నేను శనివారం ఆదివారం ఆ వీడియోస్ చూడలా.
ఆ అమ్మాయి 6వ తేదీ తప్పిపోయింది 11:30కి. కానీ మాకు జరిగింది ఎప్పుడు సండే నైట్, ఇంకా సండే నైట్ అంటే తెల్లవారితే సోమవారం మండే రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఆ వీడియోస్ చూశాను నేను. అంటే ఈ కుక్క ఎందుకు వచ్చినట్టు అంటే నువ్వు వెళ్తే ఏదన్నా నీకు అక్కడ ఏదన్నా సర్వెండింగ్ లో నీ పవర్ వల్ల ఆ అమ్మాయి ఏమన్నా నువ్వు చెప్పగలవేమో, నువ్వు ఎవరికన్నా క్వశ్చన్స్ చేస్తావేమో, నీకు ఎవరి మీద అనుమానం ఉంటే నువ్వు కూడా అంటే సీక్రెట్ క్వశ్చన్ లాగా నేను వెళ్ళి అటాక్ చేద్దాం అనుకుంటున్నా. ఒక మనిషి అక్కడ నేను పాపని కుక్కని చూశానని చెప్తున్నారు కదా, అతన్ని రూట్లోకి తీసుకొని వచ్చి నిజాలు తెలుసుకోవాలి అంటే నా వీడియో బయట పెట్టకుండా సీక్రెట్ గా అక్కడికి వెళ్ళేసి అని నువ్వు వెళ్ళు, నీకే ఏమనుమానం ఉంది, ఎంతమంది వెళ్తున్నారు, ఒక్క రాయి నువ్వు కూడా విసురు అన్నట్టు ఇది నాకు కనిపించిందా, ప్రత్యక్షమైందా అంటే ఇప్పుడు ఇది కనిపించిన తర్వాత కుక్క చచ్చిపోతుంది అన్నానా, చచ్చిపోయింది. ఆ అమ్మాయి దొరకదే అన్నారు, దొరకలేదు. ఎక్కడన్నా చెరువులో పడిందంటే అది కూడా లేదు, చనిపోయిందంటే అది కూడా లేదు, ఏ జంతువు ఆచూకీ లేదు. కానీ 100% ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళారు. ఇదైతే నేను చెప్తున్నాను. రేపు పొద్దున మీ వీడియోలో కాదు, నాకు చెప్పాలని నేను రూల్స్ లేదు, ఎందుకంటే అందరూ రకరకాలుగా చెప్తున్నారు. మొన్నటికి ఒక అతను ఏం చెప్పాడు, సోమవారం మధ్యాహ్నం కంతా అమ్మాయి వస్తుంది అన్నారు. వచ్చిందా? రాలేదు. కానీ నా ప్రయత్నంగా మనం కూడా ఏదన్నా ట్రై చేస్తే ఒక తల్లికి మనం సంతోషం ఇచ్చినట్టు అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకెందుకు ఏడుపు వస్తుందంటే, ఈ రూట్ లో నడిచినప్పుడు అంతా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తా, ఏంది కళ్ళు ఎర్రగైపోయినాయి, ఏడ్చావా అని అడుగుతుంది మా అక్క. అంటే లేదక్క ఇట్లా జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాను. సరే అని చెప్పేసి మేము ఏదైతే సిచ్యువేషన్ చూసానో అప్పుడు సీన్ మొత్తం అర్థమైపోయింది. ఏం చెప్తే అదే జరుగుతుంది. ఆ వీడియోలో ఏం చెప్తే ఈ రోజు అమ్మాయిది చూస్తాను, ఇది చెప్పేస్తాను, వీడు ఫేక్ చెప్తున్నాడు, అమ్మాయి సోమవారం కాదు కదా, మంగళవారం కాదు, బుధవారం కూడా దొరకదు, వాళ్ళంతా జాతకం అదేందో తాబేల్ని చూపించి దక్షిణం వైపు ఉంది, 320 కిలోమీటర్లు ఉందని ఒకటి చెప్తాడు. ఒకతను ఏం చెప్తున్నాడు, భూమి లోపల ఉందని చెప్తున్నాడు. అదంతా అబద్ధం. నేను చెప్పాల్సింది నేనేం చెప్పబోతున్నానంటే, సపోజ్ వీళ్ళు మొత్తం ఆ పామాయిల్ తోటలోనే వాళ్ళు ఎత్తుకుతున్నారు, కానీ సీన్ అక్కడ కాదు వెతకాల్సింది. మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్, వాళ్ళందరూ ఎంట్రన్స్ నుంచి లోపలికి వాళ్ళ ఇంటి వరకు ఎలా వెళ్తున్నారు, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. వాళ్ళు ఏందో వాళ్ళు పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నిజంగా గ్రేట్, హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకి, నిజంగా దండం పెట్టాలి. తినక వర్షంలో కూడా, ఆ రోజు కూడా 2 రోజులు వర్షం వచ్చింది, ఆ వర్షంలో కూడా వాళ్ళు చాలా ఇదైపోయారు పాపము. అంత డిసప్పాయింట్ అయినా కానీ ఆ అమ్మాయి ఆచూకీ తెలిసిన అంతవరకు వాళ్ళు కూడా పెట్టకూడదు, మేము కష్టపడాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు, చేస్తున్నారు డ్యూటీ. కానీ మన నేనేమనుకుంటున్నానంటే, ఎవరన్నా తీసుకుని వెళ్ళే ఛాన్స్ ఉంటే నా పవర్ కూడా, నా శక్తి కూడా వాళ్ళకి చూపించాలని చెప్పేసి అదే ధ్యానం అయిపోయింది. అంటే ఈ కుక్క కనిపించిన దాంట్లో నేను ఈ అమ్మాయి చూస్తున్నంతసేపు నేను అందరికి చెప్తా, ఆ కుక్క చనిపోతుంది, ఉండదు, అది బతకదు, ఉన్న ఒక్క సాక్ష్యం కూడా ఉండదు అని చెప్పి అందరికీ చెప్పాను. మహేశ్వర్ అక్క కూడా నేను ఫోన్ లైన్ లో మనం కలిపినప్పుడు స్టూడియోలో మాట్లాడుకునేటప్పుడు మీరు ఫోన్ లైన్ లో కూడా మాట్లాడొచ్చు, లేకపోతే ఆమెను కూడా ఇంటర్వ్యూ తీసుకుంటానంటే నేను స్టూడియోకి తీసుకొస్తాను. ఆమె దగ్గర కూర్చొని ఏడ్చుకున్నా నేను. ఎందుకు అట్లా చెప్తున్నావు, నీకేమనిపిస్తుంది, అది నిజంగా చనిపోతుంది అంటే, లేదక్క రేపు వరకు అది బతికుంటే గ్రేట్, రేపటి వరకు అది బతికుంటే గ్రేట్, కానీ ఏదో చేశారక్క, దానికి ఏదో చేశారక్క అని ఏడ్చా. మీరు కూడా ఆ వీడియో చూసే ఉంటారు. కానీ ఈ వీడియో కోసం నేను చెప్పట్లేదు, కానీ ఇది అమ్మాయి తప్పిపోయిన విషయం కూడా నాకు తెలిసిందే 3 days తర్వాత.